నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే 5వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:34 ఈరోజు తేదీ అష్టమి ఉదయం 7:37 వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రము ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:02 వరకు. తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం రాత్రి 2:56 నుంచి తెల్లవారుజామున 4:39 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి మళ్ళా మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:01 వరకు. అయితే రాహుకాలం ఉదయం 7:27 అప్పటి నుంచి ఉదయం 9:02 వరకు. యమగండ కాలం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:15 నుండి తెల్లవారి 5:08 వరకు. అయితే అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 12:19 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే 5, 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితుల యొక్క ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దాని యొక్క ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు సూచనలు తెలుసుకుందాము. అందులో భాగంగా ముందుగా మేషరాశి వారి యొక్క అంటే ఓవరాల్గా గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, చంద్రుడు మీనరాశిలోను, సూర్యుడు బుధుడు శుక్రుడు మేషరాశిలోను, కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన దిశలో ఉన్నాడు. రాహు మేషరాశిలోను, కేతువు తులారాశిలోకి మార్పు చెందడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అంటే, స్ఫూర్తిదాయకమైనటువంటి ఫలితాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రేరేపించేటట్టుగా ఈరోజు ఉండబోతోంది. అయితే ముందుగా మేషరాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే లక్ష్యపూర్వకంగా అంటే మీరు ఒక ప్లాన్ ప్రకారము ఒక గోల్ ప్రకారము చదివితేనే విజయం సాధించేటట్టుగా కనబడుతోంది. వ్యాపారస్తులకు చిన్న చిన్న పెట్టుబడులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో నూతన ఆలోచనలు, నూతన ఒప్పందాలు, నూతన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈరోజు కనబడుతోంది. అయితే పరిహారంగా సూర్యదేవుణ్ణి స్మరించుకోండి. సూర్యదేవుడికి సంబంధించిన పూజలు కానీ లేదా అంటే ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఈరోజు తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అంటే రాగి చెంబుతో నీళ్లు తీసుకుని తులసమ్మలో స్వామివారికి చూపిస్తూ పోసినట్టయితే కనుక ఏవైనా ఒడిదుడుకులు కానీ అడ్డంకులు కానీ ఉంటే తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క హెల్ప్ తప్పనిసరిగా మీకు ఇక్కడ కనబడుతోంది. తద్వారా మీరు సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఏవైనా ఒప్పందాలు మీరు బై మిస్టేక్ చేయడమో లేదా ఫోర్స్ఫుల్లీ చేయడమో దాని యొక్క ఇంపాక్టు ఈరోజు మీరు అది బయటకు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఎక్కువగా గోచరిస్తోంది. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించిన ఇబ్బందులు, నొప్పులు, సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అస్థిరత ఎక్కువగా కనబడుతోంది. అలజడులు, ఇబ్బందులు, మాట తగాదాలు, కొట్టుకోవడాలు ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీరు మృదువుగా మాట్లాడేటట్టుగా మాటను జాగ్రత్తగా వాడండి. అయితే పరిహారంగా విష్ణునామ సహస్రం అంటే విష్ణు సహస్రనామం చదవండి. విష్ణు యొక్క నామాలు అంటే 1000 నామాలు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి. కుదరని వాళ్ళు ఏదైనా ఒక విష్ణు సంబంధిత నామాన్ని 108 సార్లు చదువుకోండి.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సృజనాత్మక పనులలో అంటే క్రియేటివిటీ వాటిల్లో ప్రావీణ్యం ఎక్కువగా సంపాదిస్తారు. విదేశాలకు ఆఫర్స్ వస్తాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత రుణాలు తీర్చుకుంటారు. మంచి నిర్ణయాలు కూడా ఈ సమయంలో మీరు తీసుకోబోతున్నారు. అది మీ వ్యాపారానికి కావచ్చు, మీ లైఫ్ సెటిల్మెంట్కి కావచ్చు, దేనికైనా సరే ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అలసట తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తేలికైన ఆహారాన్ని ఈరోజు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న కలహాలు కుటుంబంలో చెలరేగే అవకాశం కనబడుతోంది. అవి పెద్దగా అయ్యేందుకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సమన్వయ ధోరణిలో అవి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా రామాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అష్టోత్తర పారాయణ కనుక ఏదైనా చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే దీంతో పాటుగా రామాలయాలు దూరంగా ఉన్నాయి అని అనుకున్న వాళ్లకు ఇంట్లోనే రాములవారి పటం ముందు కూర్చుని స్వామివారి అష్టోత్తర పారాయణ చేసినట్టయితే కనుక తత్సమానమైన పరిహారం పొందే అవకాశం కనబడుతోంది.